రాజధాని ఎపిసోడ్లో మరో కొత్త ట్విస్ట్. ప్రభుత్వం ఎంత బెదిరించినా భూములివ్వమంటూ మొండికేసుకుని కూర్చున్న గ్రామాల్లో రగిలిన మంటలు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. లింగాయపాలెంలో ఆదివారం రాత్రి 7:30 ప్రాంతంలో ప్రారంభమైన దహనకాండ వెనువెంటనే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వ్యాపించింది. మొత్తం 2 గంటల వ్యవధిలోనే 5 గ్రామాల్లో 13 ప్రాంతాల్లో పచ్చటి పంటలు, గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెం, మందడంతో పాటు 3 గ్రామాల్లోనైతే పొలాలు కాలి బూడిదయ్యాయి. అప్పగింత విషయంలో వచ్చిన భిన్నాభిప్రాయాలతో అసలే ఉద్రిక్తతలు కొనసాగుతున్న గ్రామాల్లో చెలరేగిన మంటలు రాజకీయానికి అంటుకున్నాయి. భూములు ఇవ్వకపోవటం వల్లనే ప్రభుత్వం కక్షగట్టి పొలాల్లో మంటలు పెట్టిందంటూ వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పార్థసారథి ఆరోపించారు. దీనిపై అనుమానాలొస్తున్నాయన్నారాయన. రైతులను భయపెట్టి భూములను తీసుకోవడమేంటంటూ ఎదురుదాడికి దిగారు. ఇది ఉద్దేశపూర్వకంగా సిరీస్ గా ముందు 6 గంటలకి తాడికొండ ప్రాంతంలో ప్రారంభమై రాత్రి 2:30కి మంగళగిరి ప్రాంతంలో ఇది ఆఖరైంది. అంటే ఏదైనా ఒక చోట జరిగితే అది ప్రమాదవశాత్తు జరిగింది అనుకోవచ్చు, కానీ అన్ని గ్రామాల్లో అది కూడా వ్యతిరేకిస్తున్న రాజధానికి భూమి ఇవ్వటానికి వ్యతిరేకిస్తున్న వర్గాలకి చెందిన భూముల్నే తగలబెట్టారంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్నంత ఈజీగా ఏదో ఎస్పీ గారికి మేము ఆదేశాలు ఇచ్చాము, ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇది అటువంటి చిన్న విషయం కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వం వెనకాల నుండి చేపిస్తుందని కూడా అక్కడ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. దీన్ని కేవలం ఎస్పీతో చేసి కంటి తుడుపు చర్యలు చేస్తే మాత్రం ఇది ఊరుకునే పరిస్థితి లేదు. ఇక మంత్రి పుల్లారావు అయితే ఏకంగా జగన్ పై గన్ను ఎక్కుపెట్టారు. జగన్ కనుసన్నల్లోనే కుట్రతో కూడిన ప్రమాదం జరిగిందని, రాజధానిని తుళ్లూరుకు రాకుండా చేసేందుకే ఈ ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. ఇప్పుడు భూసేకరణ అడ్డుకుంటున్న పార్టీ ఎవరో తెలుసు, అడ్డుకోవడానికి ఎవరిని పంపించారో కూడా తెలుసు ప్రజల్లోకి. అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చలు జరిపింది ఎవరో కూడా ఆ పార్టీ నాయకులకు తెలుసు. రైతులు ధైర్యంగా ఉండమంటున్నాము. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి ఆటలు సాగనివ్వం. ఎవరు దీనికి పాల్పడినా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు. కారణాలేవైనా రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పంటల్లో చెలరేగిన మంటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. 2 గంటల్లోనే వరుస అగ్ని ప్రమాదాలు జరగటం, అన్నీ ఒకే తరహాలో జరగటం, అది కూడా భూములివ్వటానికి నిరాకరించిన గ్రామాల్లోనే జరగటం కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. ఇప్పుడు జరిగిన సంఘటనలు చూస్తుంటే 6 ఊర్లలో 12 చోట్ల అగ్ని ప్రమాదాలకు గురి చేశారండి. ఏ పర్టికులర్గా ఈ 7 గ్రామాలే ఎందుకు చేశారంటే ఈ 7 గ్రామాలే రాజధానికి వ్యతిరేకంగా అండి. రాజధానికి మా భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉండవండి. అందుకని మా మీద కక్షపూరితంగా ఇటువంటి చర్యలు చేపడుతున్నారండి. వీళ్ళు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి మేమేం భయపడేది లేదు. మా ఉద్యమం అనేది మేము కొనసాగిస్తాము. రాజధానికి ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వటానికి మేము సుముఖంగా లేము. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేసినందుకే తమను ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కొందరు రైతులు ఏకంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. మరోపక్క రాజధాని ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు కొన్ని రాజకీయ శక్తులు కుట్ర పన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పొలాల్లో బొంగులకి, డ్రిప్ పైపులకి, అలానే ఈ గీతల పాకాలకి ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నిప్పు పెట్టించారు. మేము గత ఈ 2-3 నెలల నుంచి ఈ ల్యాండ్ పూలింగ్, రాజధాని దాని మీద మేము 2 గ్రామాల్లో గట్టిగా పోరాటం చేస్తున్నాం. ఇలా పొలాల మీద ప్రతీకారం తెచ్చుకోవడం చాలా రాంగ్ అని మా ఉద్దేశం అండి. ఎందుకంటే మా ఆస్తులు, మా పొలాలు మేము ఇవ్వదలుచుకోలేదు, అది చెబుతున్నాం. దాంట్లో ఇచ్చేవాళ్ళు మీరు ఇచ్చుకోండి. ఇలా దౌర్జన్యంగా ఇలా పొలాల మీద పడి నిప్పులు పెడతాం, ఆస్తులు తగలబెడతాం, ఇలా పంటలు నాశనం చేయటం చాలా మంచి పద్ధతి కాదు ఇది. ఎందుకంటే ఈసారి దొరికితే మిమ్మల్ని అదే నిప్పుల్లో కాల్చేస్తారు కూడా రైతులు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ మంటలను సీరియస్ గానే తీసుకుంది. ఏకంగా సీఎం రంగంలోకి దిగి జరిగిన సంఘటనపై నివేదికలివ్వాలంటూ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆధారాల కోసం తీవ్రంగా శ్రమించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏకంగా డీజీపీ ప్రకటించారు.
ఇది కావాలని చేయడం జరిగింది. కొంత సెలెక్ట్ చేసి రోడ్ నుంచి కొంచెం దూరంలో ఉన్న పొలాలని ఓన్లీ ఎక్కువ శాతం ఇక్కడ గుడిసెలు ఎక్కడ ఉన్నాయి, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ ఎక్కడ ఉంటాయో, పైప్స్ ఎక్కడ పెట్టారు, అక్కడ కావాలని చేయడం జరిగింది. ఇది వరుసగా ఉంది. మీరు చూస్తున్నారు అంటే తల్లూరు నుంచి తాడేపల్లి వరకు ఒక సీక్వెన్స్లో టైం కూడా మ్యాచ్ అవుతుంది. అటు నుంచి మొదలై ఇటు వరకు ఇది చేయడం జరిగింది అని కనిపిస్తూ ఉంది. అండ్ వెంకటయ్య పాలెంలో కనపడారు జనాలు, కొంత పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు. అండ్ వీ హ్యావ్ టు బి ఎక్స్ప్లిట్లీ ఫర్మ్ అండ్ సీరియస్ అబౌట్ దిస్. ఎవరైతే చేశారో వాళ్ళ మీద డెఫినెట్లీ కఠినమైన ఎస్సీ క్యాండిడేట్కి కూడా అది చేశారు. సో ఆల్ పాసిబుల్ యాక్ట్స్ కింద ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే భూముల సేకరణలో రైతుల నుంచి వ్యతిరేకతతో పాటు విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడంతో బాబు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మంత్రులతో ఎదురుదాడి చేయిస్తూనే మరోవైపు నిందితుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. పొలాలు దగ్ధమైన రైతులతో ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఒకేసారి ఒకే తరహాలో మంటలు చెలరేగటం మాత్రం కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే. ఇన్ని గ్రామాల్లో మంటలు చెలరేగటం అంటే పక్కా వ్యూహంతోనే జరిగి ఉంటుందన్నది కాదనలేని సత్యం. అయితే వీటి వెనుకున్నది ఎవరన్నదే ముందు తేలాల్సిన అంశం. రాజధాని వివాదాన్ని మరింత రెచ్చగొట్టేందుకు ఆకతాయిలు చేసిన పనా, లేక ప్రభుత్వంపై నింద వేసేందుకు కొంతమంది ఆడిన నాటకమా, లేక భూములివ్వమంటోన్న రైతులను భయపెట్టేందుకు కొంతమంది వేసిన ప్లానా అనేది తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.